కొడతారా కొడతారా ఇదైపోయింది అయిపోతాం చెప్పండి లైవ్ లో చెప్పండి. తగలగలను ఆలోచన స్వయంగా ఎంపీటీసీ దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రెండేళ్ళుగా ఎక్కడ పడితే దళితుల మీద ఈ అధికార పార్టీ దమనకాండ ఏ రకంగా స్వయంగా ఒక ఎంపీటీసీ ఉన్నాడు మరో పక్కన ఏదైతే ఇవాళ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు సరదాగా గౌరవంగా ప్రవర్తించాల్సి ఇవాళ మేము రిజిస్ట్రేషన్ వచ్చి మా తాలూకా గ్రీవెన్స్ ఇది దీని విషయం దానికి ఏంటో సమాధానం తిరిగి అధికార పక్షంలో ఉంది కదా ఏది పడితే చేయొచ్చు ఏదో అందరూ ముఖ్యంగా యాదర ఈ గొడవ చేద్దామంటే గొడవలు పెట్టుకోవడానికి సిద్ధమైతే నీకంటే ఎక్కువ సిద్ధం లేవు అర్థం కాదు. గౌరవించాలని ప్రజాస్వామ్య పద్ధతిలో మేము గౌరవంగానే వచ్చాము. అది ఏదో రకంగా గొడవ పెట్టుకోవాలని ఒకటే చెప్తా ఉన్నాం. రాష్ట్ర జరగనటువంటి ఘోరం లేదు. ఎన్ని రకాలు జరగాలి అన్ని జరిగిపోయింది. కిడ్నాపింగ్ చేసి కారులో తీసుకుని కొట్టారు, బట్టలు తీసుకొట్టారు. లేకపోతే ఏ రకం అంటే ఇళ్లకి తీసుకెళ్లి ఎదిరించారు. జర్నలిస్టులు పట్టుకుంటారు. ఏది పెడితే చేశారు, ఆశ్చర్యం కలిగజేశారు. అక్కడ దాకే ఊపి పడతాం. ఇక్కడతో ఈ రోజు నుంచి ఇక్కడ ఏంటనేటువంటి ఖచ్చితంగా తెలుసుకున్న ఎంత షార్ట్ పీరియడ్ మీరు న్యాయం కోసం వచ్చారు, ఎంపీటీసీ భర్త అడగడానికి వచ్చారు. ఎంత షార్ట్ పీరియడ్ లో ఎలా గ్యాదర్ అయ్యారు, ఓటింగ్ నినాదాలు కావాలని ఏదో రకంగా ఏం చేస్తారు
కొడతారా ఏదైపోయింది అయిపోతాను కూడా ఏంటది అయిపోతాం ఏం జరిగింది స్టార్టింగ్ చెప్పండి లైవ్ ఇది లైవ్ లో చెప్పండి నా కొద్దిగా కొన్నా తగలగలను చేసి గెలవలేనటువంటి ఏమో రకంగా వైఎస్ఆర్ ఒక ఆలోచన స్వయంగా ఒక ఎంపీటీసీ దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రెండేళ్ళుగా రాష్ట్రంలో ఎక్కడ పడితే దళితుల మీద ఈ అధికార పార్టీ దమనకాండ ఏ రకంగా ఈరోజు స్వయంగా ఒక ఎంపీటీసీ ఉన్నాడు మరో పక్కన ఏదైతే ఇవాళ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎందాగా గౌరవంగా ప్రవర్తించాలి ఈనాడు మేము పోలీస్ స్టేషన్కి వచ్చి అయ్యమ్మ తాలూకా గ్రీవెన్స్ ఇది దీని విషయం ఏదైనా సమాధానం దానికి ఏంటో సమాధానం దీనికి అధికార పరిచయంలో ఉంది కదా మేము ఏది పడితే చేయొచ్చున్నట్టుగా ఏదో అందరూ ముఖ్యంగా పేదరయ్యి గొడవ చేద్దామంటే గొడవలు పెట్టుకోవడానికి సిద్ధమైతే నీకంటే ఎక్కువ సిద్ధం లేవు అర్థం కాదు గౌరవించాలని ప్రజాస్వామ్య పద్ధతిలో మేము గౌరవంగానే వచ్చాం కానీ ఏదో రకంగా గొడవ పెట్టుకోవాలని రెడీ మేము చేస్తాం ఒకటే చెప్తా ఉన్నాం లాస్ట్ 2 years నుంచి అనంతపురం నియోజకవర్గంలో జరగనటువంటి ఘోరం లేదు ఎన్ని రకాలు జరగాలి అన్ని జరిగిపోయింది కిడ్నాపింగ్ చేసి కారులో తీసుకుని కొట్టారు బట్టలు తీసుకొట్టారు లేకపోతే ఏ రకం అంటే ఇళ్ళకి తీసుకెళ్లి బెదిరించారు జర్నలిస్టులు పట్టుకొట్టారు ఏది పెడితే చేశారు ఆస్తి నష్టం కలిగజేశారు అక్కడ దాకే ఉపయోగపడతాం ఎక్కడతో ఈ రోజు నుంచి ఇక్కడ ఏంటనేటువంటి ఖచ్చితంగా తెలుసుకున్న ఎంత షార్ట్ పీరియడ్ మీరు న్యాయం కోసం వచ్చారు ఎంపీటీసీ భర్త ఇవ్వండి అడగడానికి వచ్చారు ఎంత షార్ట్ పీరియడ్ లో ఎలా గ్యాదర్ అయ్యారు ఓటింగ్ నినాదాలు కావాలని ఏదో రకంగా